ఇచ్చిన దేవాదేవికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మా మధ్యలో మా సహోదరుడు జాబ్ వచ్చి ప్రారంభం చేయవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. సమయంలో దేవుడి పాల్గొన్న సహోదరులు శ్యామ్ అలాగే విజయనగరం కూడా వచ్చి పాలన కార్యక్రమం సహాయపడవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా 500 నుండి యెహోవా నీ నామం
రోజుగా పాల్గొస్తుంది 202వ కీర్తనలోని సువార్త మూడవదిగా నాకెన్నో మేలులు చేసితివి
హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును కృపచేత నన్ను రక్షించినావే కృపవెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే కృపచేత నన్ను రక్షించినావే కృపవెంబడి కృపతో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నాలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నా కార్యమీచితివే నాలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నా కార్యమీచితివే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును నీ కార్యమోవి నా తోడు నీవే నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావు ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే నీ కాడి మోపి నా తోడు నీవే నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావు ఏ కీడు నాకు రాకుండా చేసి నన్ను నడిపించుచున్నావే నాకెన్నో మేలులు చేసితివే నీకేమి
ఇంతవరకు పాటలు సహాయం చేస్తుంది. అలాగే పాటలు సహాయం సౌరభంలో సమయంలో వాక్య జ్ఞానంలో లోకస్వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు నా మధ్యలో సహోదరుడు జ్ఞాపకం వచ్చినాను. పరిశుద్ధ గ్రంథంలోని లోకస్వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. జనసమూహము దేవుని వాక్యము ఆయన మీద పడుచుగా ఆయన వెన్నెసాయలు సరస్వతి నుంచి ఆ సరస్వతి జాడలు వాక్యం నుండి దిగి తమ వరకు పడుచు ఆయన ఆ దూరంలో శ్రీమంతుని ఎక్కి దరి నుండి వచ్చిన అడిగి ఆయన భోజనంలో చాల్చిన తర్వాత ఈ నడిపించి చేపల పట్టణంలో ఈ వలలో సింహంలో వెళ్ళిన వార రాత్రి మేము ప్రయాసపడి కానీ మాకేమీ దొరకదు. ఆయన ఈ మాట చెప్పున వలలు వేసిన వారు చేసి స్థలమైన చేపలు పెట్టు. అందుచేత వారి వలలు పిలుచుకుంటున్నారు. వారు వేదపదులను వారు వచ్చి వారికి సహాయం చేయవాలని వారు సజ్జనించి వారు వచ్చి 2 రోజులు సీమోను పేదలు చూసి యేసు కావాలేదు సాయపడి దూరంగా నన్ను పిలుచుకోను నేను పాపాలను చెప్పి ప్రయాణంగా వారు పట్టిన చేపలు రాసి వారందరూ విస్మయించింది. అలాగే సీమోనుతో కూడా పాల్గొన్న వారే అందుకు యేసు భయపడదు. ఇప్పటి నుండి నీవు వర్షం పట్టిన వారిపై వారు దొంగలను దయచేసి సమస్యను విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు దిగువ పుష్పంలో మిగిలిన మనుషులు వారు ఎదురు చూసి సాధ్యమైన ప్రభుత్వం చేయగలమని ఆయన అప్పుడు ఆయన చేసేవారి వాటిని నాకు ఇష్టమైన కామని అనగానే పుష్పంలో వాటిని చూపించింది. అప్పుడు ఆయన నీవు ఎవరితో చెప్పగలిగితే వారి సాక్షాత్తుగా నీ ఏమన్నా సంతోషం నీవు మోసే నేను విషయాలు సమర్పించమని ఆయన అయితే ఆయన కూర్చొని సమాచారం మరి ఎక్కువగా వ్యాపించారు. ఒకడు జన్మము ఆయన ప్రార్థన చేయడం ఆయన వాటిని చదివి సహోదరులు తెలియజేస్తున్నాయి. వాటిని పరిచయం చేసుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కనుమొస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు తీసుకొచ్చి మాకు కోరికగా ఇంతవరకు వారిలో సాధించినందుకు సమయంలో మా సహోదరులు సేవకులు వాటిని చెప్పుకోవడం జ్ఞానం చేత మనందరికీ అవసరం వాటిని మాట్లాడాలి. ఆ వాటిని సాధించడానికి కుమారుడు వాటిని ప్రార్థించాలి. ఈ సమయంలో సహోదరులు వచ్చి వాటితో చర్చలు ప్రయాణించవచ్చు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని విడుదలైనటువంటి దేవుని సన్నిధిలో చేరి దేవుని
నామములను స్తుతించడానికి, ప్రార్థించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి చక్కటి పాటలు పాడి దేవుని యొక్క నామములను స్తుతించున్నాం, మహిమపరుచున్నాం, కనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి ఈ సమయంలో 2 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారంలో ఒక అంశాన్ని మనం ప్రారంభించున్నాం. అదేమిటంటే దేవుని వాక్యం అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని వాక్యం మనకి ఎక్కడ కనబడుతుందంటే బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథము అంటే అర్థమైంది. బైబిల్ అంటే గ్రంథము అని అర్థము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు మానవులతో ఈ గ్రంథంతో రాయబడినటువంటి ప్రవచన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయా కాలంలో దేవుడు నానాగలుగా ఇతరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినంలో అర్థమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు అనేటువంటి విషయాలని మనం గత వారంలో ఆలోచన చేసి ఉన్నాం. కాలంలో ఇతరుల కాలంలో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడి ఉన్నారు. అలాగే ధర్మశాస్త్రం ద్వారా, ప్రాప్తుల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నారు. దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నీ దేవుని యొక్క వాక్యములన్నీ కూడా పరిశుద్ధాత్మల ద్వారా గ్రంథస్థము చేయబడినవి. ఈ యొక్క బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం ఎలా రాయబడింది అంటే పరిశుద్ధాత్మ ఆవేశమైన దేవుని మూలంగా మరి మనుషులు ప్రేరేపించబడి దేవుని మూలంగా రాసినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఆలోచన చేస్తున్నాం. కనుక ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా గత వారంలో మీకు తెలియజేశాను. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి, దేవతల ద్వారా, అలాగే యేసుక్రీస్తు ద్వారా, అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి వాక్యం ఈ గ్రంథంలో సంపూర్ణంగా రాయబడినది, స్థిరపరచబడినది, దృఢపరచబడినది. ఇంకా దీనిలో రాయవలసినటువంటి విషయాలు ఇవి కూడా లేవు. అది కూడా సంపూర్ణంగా రాయబడినట్టుగా గత వారం వరకు మనం ఆలోచన చేసి ఉన్నాం. ఈ వారంలో కనుక విషయాన్ని దేవుని వాక్యం గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఈ విధంగా బైబిల్ గ్రంథంలో వివరించబడినట్టుగా, వర్ణించబడినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యం ఏమని తెలుపబడినది, ఏమని వర్ణించబడినది లేదు మనం చూసినట్లయితే మరి వారు చెప్పినటువంటి రీతిగా దేవుని వాక్యము బైబిల్ గ్రంథము అని మనం ఆలోచన చేసి ఉన్నాం. దేవుని వాక్యము గ్రంథము అనేటువంటి మాట మనకి కీర్తన గ్రంథం 40వ కీర్తన 7వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చదివినట్లయితే కీర్తన గ్రంథము 40వ కీర్తన 7వ వచనం, అప్పుడు పుస్తకపు చుట్టలో గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఎక్కడ రాయబడినది దేవుని గురించి? పుస్తకము అంటే గ్రంథము. పుస్తకం అన్నా, బుక్ అన్నా, గ్రంథం అన్నా ఒకటే. ఈ గ్రంథము ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ చేత రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏమని వర్ణించబడింది అనేది చూసినట్లయితే మనకు పుస్తకము లేకపోతే గ్రంథము అని వివరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 22:19 వచనం, ప్రకటన 22:19 వచనం, ప్రకటన 22:19 వచనం మనం చదివితే ఈ ప్రవచన గ్రంథం అందున్న
వారికి పాలు లేకుండా చేయను. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే దేవుని యొక్క వాక్యము ఈ గ్రంథము ప్రవచన గ్రంథం. ఈ గ్రంథం ఏ గ్రంథం అన్నమాట? ప్రవచన గ్రంథం. అనేకమైనటువంటి దేవుని కూర్చున్నటువంటి విషయాలు మానవునికి మనుషులకి తెలియజేసినటువంటి గ్రంథము ఈ గ్రంథము. ఈ గ్రంథంలో రాయబడినటువంటి ఏది కూడా దేవుని కనపడదు, ఏది కూడా తీసివేయబడదు. ఇది ఎవరి గ్రంథం? ఎవరి గురించి తెలియజేస్తుంది? ఇది దేవుని గ్రంథం, ఇది యెహోవా గ్రంథము అని చెప్తారు. యెషయా గ్రంథం, యెషయా 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. కాబట్టి గ్రంథము ఎవరి గ్రంథం? ఇది యెహోవా గ్రంథం, ఇది దేవుని గ్రంథం. దాని గురించి ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని గురించి ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇది యెహోవా గ్రంథం, ఇది దేవుని గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం. అంటే దీన్ని ఏమంటే హోలీ బైబిల్. హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఎవరంటే ఇది పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించినటువంటి గ్రంథము. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించినటువంటి రాయబడినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథము. దీన్ని ఏం చేయాలి? మనం పరిశీలించి చదువుకోవాలి, పరిశీలించాలి. ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఎవరో చెప్తున్నారని వినేయడం కాదు, పరిశీలన చేయాలి. పరిశీలించడం అంటే వాయునటువంటి సంగతులు, చెబుతున్నటువంటి సంగతులు అలాగే ఉన్నవో లేవో అని పరిశీలించాలి, వాక్యమును పరిశోధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుందిగా చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయపట్టి వారు వచ్చి యూదుల సమాజంలో ప్రవేశించి ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు ఆలోచనలో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వచ్చి పరిశీలించండి. ఎవరైనా పరిశీలిస్తున్నారా? ఎవరైనా పరిశోధిస్తున్నారా? దేవుని యొక్క వాక్యం ప్రకటించబడేటప్పుడు చెప్పుతున్నటువంటి విషయాలు అలా ఉన్నవో లేదో అని పరిశీలించారు. ఏదో ఆయన చెప్పేస్తున్నారు, మనం వినేస్తున్నాం అనుకుంటే దాని వల్ల పొరపాటు పడింది. కాబట్టి ఇక్కడ బెరయమైనటువంటి క్రైస్తవులు, బెరయమైనటువంటి వారు పౌలును సీలను చెప్పుతున్నటువంటి సంగతులను అలా ఉన్నవో లేదో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధిస్తూ వచ్చి పౌలు గారు చెప్తుంటే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలనే అక్కడ ఉన్నటువంటి వారు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము వారు స్వార్థులు సేవకులు చెప్పేటువంటి మాటలని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి.
పరిశోధించాలి, తెలుసుకోవాలి. చెప్పేటువంటి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారా, లేకపోతే ఏదేమైనా వాటిని కల్పించి కథాకంకణాలు బోధించేటువంటి బోధకులు వారు. అటువంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. ఏ గ్రంథం అంట? బైబిల్, దేవుని యొక్క వాక్యం. ఏమని వివరించబడింది, ఏమని వర్ణించబడినది అంటే గ్రంథము బైబిల్ అని వర్ణించబడింది, అని తెలియబడింది. ఆ గ్రంథము ఎవరి గ్రంథము అంటే దేవుని గ్రంథము, యెహోవా గ్రంథము. ఆ గ్రంథమును పరిశీలించి జాగ్రత్తగా చదవాలి, పరిశీలించాలి. ఆ గ్రంథము ఎలాంటిది? సత్య గ్రంథము. ఏంటి గ్రంథం? సత్య గ్రంథం. రియల్. ఇది సత్య గ్రంథము, ఇది నిజమైనటువంటిది. దీంట్లో అబద్ధాలు లేవు, అసంబద్ధాలు లేవు. ఎటువంటి అబద్ధాలు కానీ, ఎటువంటి అసంబద్ధమైనటువంటి విషయాలు కానీ, అస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు కానీ వ్రాయబడలేదు. 66 పుస్తకాలు, 40 మంది గ్రంథకర్తలు వ్రాసినప్పటికీ కూడా దీంట్లో ఎలాంటి అసంబద్ధమైనటువంటి అస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు ఎక్కడ కూడా వ్రాయబడలేదు. సత్య గ్రంథము అంటే దేవుని వాక్యం మనకి తెలియదు. కాబట్టి బైబిల్ దేవుని వాక్యం ఏమని వివరించబడింది? ఒకటి గ్రంథము. రెండవది దీన్ని ధర్మశాస్త్ర గ్రంథము అని కూడా పిలువబడటం జరిగినట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 8:3, నెహెమ్యా 8:3. ఎస్రా నెహెమ్యా ఎస్తేరు దగ్గర ఉంటుంది. నెహెమ్యా 8 మరియు ఎస్తేరు మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాధీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా కలిగించిన యోచనను వ్యక్తపరచుడని కన్నీళ్లతో అతని వేడుకోగా 8:3 నేటి గుమ్మం ఎత్తునున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకు తెలుగుతో వెనకైన వారందరికీ చదివి వినిపించు వచ్చారు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. కానీ దీనిని బైబిల్ గ్రంథము, ఈ గ్రంథము దేవుని గ్రంథము, ఈ గ్రంథము ఏమని పిలువబడిందంటే ధర్మశాస్త్ర గ్రంథము. అక్కడ చదివి వినిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలో 1వ కీర్తన అతనికి వచ్చినటువంటి కీర్తన 3వ వచనం, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము, ఈ గ్రంథము యెహోవా ధర్మశాస్త్రముగా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా 39 యెషయా 39 30వ అధ్యాయం. యెషయా 30వ అధ్యాయం. వారు తిరుగుబడి జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననోలని పిల్లలు. దర్శనము చూడవద్దని యెహోవా ధర్మశాస్త్రము చాలా మంది వినకపోతున్నారు. చాలా మంది దేవుని యొక్క
వాక్యాన్ని వినడం లేదు, వాక్యాన్ని గ్రహించడం లేదు, వాక్యాన్ని తెలుసుకోవడమో లేనిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గ్రంథము ఏమని పిలువబడిందంటే యెహోవా గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము అని చెప్పబడింది. ఇంకేమని చెప్పబడినది? దేవుని వాక్యం ఏమని వివరించబడినది, ఏమని వర్ణించబడినది అని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును ఏంటంట? దివ్య వాక్యము దివ్య వాక్యము రాబోయే సంబంధమైన శక్తుల భావనను అనుసరించిన తర్వాత చాలు. కాబట్టి కూడా ఏమని పిలువబడుతుంది, ఏమని వర్ణించబడుతుంది అని మనం చూసినట్లయితే దేవుని దివ్య వాక్యము. ఎవరన్నా దేవుని దివ్య వాక్యము, ఇది గ్రంథమని, యెహోవా గ్రంథమని, సత్య గ్రంథమని, ధర్మశాస్త్ర గ్రంథమని, అలాగే దేవుని దివ్య అందుకే దేవాని దివ్య వాక్యం అనేటువంటి పాట ద్వారా దేవుని సూచిస్తున్నాం. కాబట్టి దేవుని దివ్య వాక్యము అని చెప్పబడినట్లుగా మూడవదిగా ఈ యొక్క దేవుని వాక్యం ఏమని పిలువబడినది, ఏమని వివరించబడినది, ఏమని వర్ణించబడినది లేదు మనం చూస్తున్నట్లయితే దేవోక్తులు అని చెప్పబడింది. ఏమని చెప్పబడినది? దేవోక్తులు, oracles of God. Oracles of God. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. సేనాయి పర్వతముల మీద తనతో మాట్లాడడం ఎవరితో? మన పితరులతోనూ మన పితరులతో ఆజ్ఞలను మనకిచ్చుటకు రకమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకురానివాడు ఇతడే. ఇక్కడ జీవవాక్యములు అని చెప్పాడు. ఇంగ్లీష్ లో oracles అని అంటారు. అంటే దేవోక్తులు అని వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారి పేరు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం బోధించిన ఎడల అక్కడ బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు బోధించిన ఎడల వారి ఆహ్వానించాలి, దేవోక్తులను బోధించినట్లు బోధించారు. ఇవి ఎవరి మాటలు? దేవోక్తులు అంటే దేవుని మాటలు, దేవుని వాక్యాలు. ఈ మాటలు, ఈ వాక్యాలు కావాలనేటువంటి ఈ మాటలన్నీ దేవోక్తులు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్టుగా బోధించవలెను అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ దేవోక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నమాట? దేవుని దగ్గర నుండి వస్తున్నాయి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 2వ సమూయేలు 16వ అధ్యాయం 23వ వచనం. 2వ సమూయేలు 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి ఎక్కడ విచారించాలి? దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అన్నట్టుగా ఉండేను. కాబట్టి చాలు. కాబట్టి ఇవి ఎక్కడ విచారించబడ్డాయి, ఎక్కడ నుంచి వస్తున్నాయి అని మనం ఆలోచించాలంటే దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేను. ఈ దేవోక్తులు ఎక్కడ నుంచి వస్తున్నాయంటే దేవుని యొక్క నుండి. దేవుడు మాట్లాడినటువంటి మాటలేవి, దేవుడు చెప్పినటువంటి మాటలేవి. రోమాపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి విషయం ప్రతి విషయం అధికమే. మొదటిది దేవోక్తులు. యూదుల పరము చేయబడింది. దేవోక్తులు మాట్లాడగా ఎవరికి చేయండి? యూదుల పరము చేయబడినట్టుగా మనం
చూస్తున్నాం. కాబట్టి దేవుడి యొక్క చిత్తము ఈ దేవోక్తుల ద్వారా మనకి బయలుపరచబడినటువంటి విషయాలు. దేవోక్తులంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు నీకు మనగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను వాటి దేవోక్తులు అనేది దేవుని నుండి వచ్చినటువంటి మాటలు. ఈ వాక్యాలని కూడా దేవుని నుండి మనకి కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏమని వివరించబడింది అనే విషయాలు ఒకటి ఏం చెప్పండి, గ్రంథమని, యెహోవా గ్రంథమని, సత్య గ్రంథము అని, అలాగే దేవుని దివ్య వాక్యమని, అలాగే దేవోక్తులు అని చెప్పబడింది. అలాగే లేఖనములు అని చెప్పండి. స్క్రిప్చర్స్ లేఖనములు లేదా పరిశుద్ధ లేఖన. లేఖనములు అని పిలువబడింది, లేకపోతే పరిశుద్ధ లేఖనములు అని చెప్పబడినట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం చూసుకున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. రోమాపత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ స్వార్థ పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసేను. కాబట్టి దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ స్వార్థను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసేను. కానీ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని వాక్యాలు ఏమని పిలువబడ్డాయి, ఏమని చెప్పబడ్డాయి అంటే పరిశుద్ధ లేఖనం, హోలీ స్క్రిప్చర్స్. హోలీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే హోలీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాలు. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. విశ్వాసం క్రీస్తు యేసును ఉంచవలసిన 2వ తిమోతి 3:15. విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ నుండి ఈ వెలుగుతూ లేఖనాలు అని ఇక్కడ కూడా మనము చూస్తూ ఉన్నాం. రామపత్రికలో అలాగే తిమోతి పత్రిక 2వ పత్రిక కూడా అధ్యాయ 15లో ఏమని చెప్పబడిందంటే పరిశుద్ధ అంటే అలాగే లేఖనములు లేకపోతే ప్రవచనములు వాళ్ళ గురించి 15వ అధ్యాయం 3వ వచనంలో, వాళ్ళ గురించి 15వ అధ్యాయం 3వ వచనంలో లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములని చాలు. ఇక్కడ కూడా ఏమని చెప్పబడుతుంటే లేఖనములు, ద స్క్రిప్చర్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. ఏదైనా మనకు ఒక మాట చెప్పినటువంటి అది అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ లేఖనముల ప్రకారంగా ఉందా, వాక్య ప్రకారంగా ఉందా? మనం ఏదైనా చేసినప్పుడు, ఆరాధన చేసినా, పాటలు పాడినా, మనం ఏం చేసినా అది లేఖనముల ప్రకారమే చేయాలి. వాక్యానుసారంగా మనం ప్రతిదీ కూడా
యోహాను సువార్త 5:39. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు నీకు నిత్య జీవం కలదని నీకు నిత్య జీవము కలదని తలంచుచు ఏమన్నా లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు. వారిని పరిశోధించు. అవే నన్ను గూర్చి ఏవి? అవే నన్ను అవే అంటే లేఖనములే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. కాబట్టి లేఖనాల్లో వాక్యాలు మనం చదివేటప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోవాలి. తెలిసి తెలియనట్టుగా మాట్లాడు. వాక్యాన్ని తెలిసినట్టుగా 2వ పేతురు 3వ అధ్యాయం 16వ వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 16వ వచనం, వీటిని గురించి తన ప్రత్యేకతలు బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరైన వారు లెక్కలు లేకుండా అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనంలో అపార్థం చేయదు. లేఖనాలనే కొంతమంది అపార్థం చేసుకుని ఇందులో లేనటువంటి విషయాన్ని అనేకమైనటువంటి విషయాన్ని కల్పించి బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నట్లయితే ఈ పత్రిక వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనది. కొంతమంది వీటిని లేఖనాన్ని గ్రహించడం కష్టమైనది. వీటిని విద్యావిహీనులు, అస్థిరులు దగ్గర లేఖనంలో అపార్థం చేసినట్టు. కొంతమంది విద్యావిహీనులు అంటే చదువు లేనటువంటి వారు, అస్థిరులు స్థిరంగాలేనటువంటి వారు దగ్గర లేఖనంలో అపార్థం చేసినట్టు తమ స్వకీయ నాశనంలో అపార్థం చేయదు. అక్కడ లేఖనాన్ని అపార్థం చేసుకోకూడదు, వాటిని అర్థం చేసుకోవాలి. గ్రహించడం కష్టమైనప్పటికీ కూడా వాటిని 1-2 మార్లు చదివితే అవే వారు మనకి అదే మనకి అర్థమవుతాయి. వాటిని మనము గ్రహించగలము అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేసినట్టుగా చూసుకుంటున్నాం. రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 4వ వచనము, మీరు దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ దేశకాలము రుచి గ్రహించున్నాడు. కొంతమందికి కష్టమే గ్రహించడం, తీసుకోవడం. ఎవరికి? విద్యావిహీనుడికి, అస్థిరుడికి వారికి కష్టమైనప్పటికీ కూడా వాటిని చదవాలి. చదవకపోతే వినాలి. చదివి విని వాటిని భయపెట్టి వారు తెలియదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనకి రాయబడింది. కానీ దేవుని యొక్క వాక్యం ఇంకా ఎవరికి వివరించబడినది 4వది లేఖనములు, దర్శన లేఖనములు, ప్రవచనములు అని చెప్పబడింది. 5వదిగా దేవుని వాక్యము అని, క్రీస్తు వాక్యమని, జీవవాక్యమని, సత్యవాక్యమని తెలియజేయబడింది. ఈ మాటలో ఎవరు తెలియజేయబడ్డాయి? దేవుని వాక్యము అని చెప్పబడింది, క్రీస్తు వాక్యము అని చెప్పబడింది, జీవ వాక్యము అని చెప్పబడింది, సత్య వాక్యము అని చెప్పబడింది. కాబట్టి మొట్టమొదటిగా లోకస్వార్థ 12వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివినట్లయితే 11వ అధ్యాయము లోకస్వార్థ 11వ అధ్యాయము 28వ వచనం, ఆయన అవును దేవుని వాక్యము విని దానిని గైకొనేవారు మరి తండ్రులు చెప్పారు. అక్కడ యేసుప్రభువు వారు కొంతమంది స్త్రీలు యేసుప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను కన్న తల్లి, నీకు పాలించి పెట్టినటువంటి తల్లి ఎంతో ధన్యురాలు అని చెప్తే, అవును నా తల్లి ధన్యురాలే, కానీ ఏమన్నాడు అక్కడ? అవును కానీ దేవుని వాక్యము
వినాలి, చదివిన వారు విన్నవారు వాటిని గ్రహించాలి, గ్రహించి గ్రహించే వారు ధన్యులు. కాబట్టి దేవుని వాక్యము అని చెప్పబడు. దేవుని వాక్యము సజీవమైనది అని ఎబ్రేయులకు 4:12లో వ్రాయబడి ఉన్నటువంటి మాటలు మనం చూసుకోవాలి. అలాగే పరమపత్రిక 3:16లో క్రీస్తు వాక్యము అని ఈ దేవుని వాక్యము ఇంకా ఎవరి వాక్యము అని వివరించబడిందంటే క్రీస్తు వాక్యము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎవరి వాక్యం ఉండాలి? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయాల్లో దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం నివసించాలి. ఆ క్రీస్తు వాక్యం పిలువబడిందంటే జీవవాక్యం అని మన యోహాను 1-2 వచనాలు, యోహాను రాసిన వాటి పత్రిక 1-2 వచనాలు జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది వింటేనో మేము ఏది వింటామో అది మీకు తెలియదు. ఆ జీవము ప్రత్యక్షమైనది. కాబట్టి ఈ యోహాను పత్రిక 1:2 జీవవాక్యముల గురించి అని చెప్తున్నాను. ఆ జీవవాక్యము అని నాకు పిల్లల పత్రిక 2:16 జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఉండాలి అని చెప్తున్నాను. ఇదే జీవవాక్యము ఏమని చెప్పబడిందంటే సత్యవాక్యము సరిగా విభజించు అని దేవుని గ్రంథంలో రాయబడింది. 2 దైవజనుల సంఘం 2 దేవుని విరోధిగా సిగ్గుపడని పరివారిగా సత్యవాక్యము సరిగా ఈ జీవవాక్యము, సత్యవాక్యము, దేవుని వాక్యము, ఈ వాక్యము మన రక్షించడానికి శక్తి కలిగినటువంటి మన రక్షించేది ఏదంటే ఈ వాక్యము, క్రీస్తు వాక్యము. ఆ వాక్యములు కాబట్టి ఏదైనా రోజులో ఆడియో వాక్యం ఉంటే వాక్యము ఏమయ్యేది ఉంటే వాక్యము అంటే ఆ వాక్యం ఎవరన్నమాట క్రీస్తే. ఆ వాక్యము మనతో మాట్లాడింది ఎవరన్నమాట క్రీస్తు వారే మనతో మాట్లాడింది. అంటే ఆ వాక్యము ఈ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు ఈ విధముగా వర్ణించబడినవి, ఈ విధముగా వివరించబడినవి. ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఆ వాక్యాన్ని మనం చదవాలి, ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి, ఆ వాక్యాన్ని గ్రహించుని వాటి ప్రకారంగా మనము నడవలసినటువంటి అవసరం ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 వచ్చిన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 మీరు విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నప్పుడు వాక్య ప్రకారం ప్రవర్తించువాడైనటువంటి ఎవడైనా వాక్యమును విలువడైనది దాని ప్రకారం కాబట్టి ఇక్కడ మీరు విలువారు మాత్రమైంది, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా. వాక్యాన్ని చదవటం కాదు, వినటం కాదు, గ్రహించడం కాదు, గ్రహించడం కాదు,
ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వాక్యాన్ని దేవుడి మనాలు ముగిస్తున్నాం. ఇంతవరకు ఎంత చక్కని వాక్యాన్ని ఇచ్చిన సహోదరులకి సహనం తెలియజేస్తున్నానండి. అలాగే ఆరాధన మరి ప్రభురాత్రి భోజన కార్యక్రమం ప్రవహిస్తున్నాము. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఇంతవరకు వాక్యం విన్నాము. ఈ సమయంలో సమాజం కనిపిస్తున్నాం. నా పాపము నిమిత్తము దేవుడు కుమారుడు శిలువలో అర్పించబడి రక్తాన్ని చెందించి తాను రక్షించినందుకు ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు యేసుక్రీస్తు అర్పించబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కనిపించి దేవుని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను. క్రీస్తు శరీరం సాదృశ్యంగా రొట్టెలకు ప్రార్థించుకున్నాం. మా సహోదరుడు శ్యామ వచ్చి రొట్టెలకు ప్రార్థన కోరుచున్నాం. ఈ సమయంలో నీకు ఆ ప్రకారమే భోజనం ఆయన పాత్ర పట్టుకుని రక్తం వల్లైనా కొట్టుకుని ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను తీసుకోమని చెప్పాను. అదేవిధంగా సదృశ్యమైన ద్రాక్షలకు జాబ్ వచ్చి ప్రార్థన కోరుచున్నాను. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మీ కుమారు శరీరం సందర్శించడం దేవుడితో పాల్గొన్నాం. ఇప్పుడు ఆయన శివుడు జీవించడానికి సాధించాం. నాకు సహాయం చేయండి. కుమారు శరీరాలకు ఈ సర్వాసనం వేసాను. కుమారుడు తిరిగి వచ్చాడు. ఆయన ప్రకటించడానికి నాకు సహాయం చేయండి. ఈ సృష్టిలో అడుగుతున్నాను.
గవర్నమెంట్గా మాకు తెలియజేస్తున్నాను. అలాగే భాగము కాపులు సంక్షేమాభివృద్ధి వరకు మన హృదయంలో నిశ్చయించుకున్నాం. ప్రకారం సంతోషంగా దేవుడికి కాపులు సమర్పించుకున్నాం. సహోదరుడి దగ్గర వచ్చి కాపులు పాల్గొనగా ప్రేమతో కోరుచున్నాం. మన పాటలు 390 పాటలు పాల్గొంటున్నాం. నిత్యము నీ గణము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠ గణనీయ వెనుదీతువా నీ గణము ప్రభు యేసుదే నీ శ్రేష్ఠ గణనీయ వెనుదీతువా ఇంతవరకు పౌరాణిక కార్యక్రమం చేసిన సహోదరికి సహకరించిన సహోదరులకు కూడా వందనాలు చేస్తున్నానండి. సమయంలో ప్రార్థన చేసి ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. మనం చేసిన ఆరాధన దేవుడు అంగీకరించాడని భావిస్తూ ప్రార్థన చేసుకుని ఉంచుకుందాం. సహోదరులు వచ్చి ప్రార్థన చేసిన అనంతరం సంఘపరంగా దేవుడిగా మేము కోరుచున్నాం. శరీర ఆరాధన చేసినటువంటి ఆరాధన దేవుడి సన్నిధిలో అంగీకరించాడని భావిస్తూ ఆరాధన ముగిస్తున్నారైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నట్టయితే తెలియపరచండి. ఇస్తున్నాం వారి ఇంకొక ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తున్నాం. అత్యంత ప్రేమమైన మాట్లాడి మీ యొక్క ఉన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన స్వతంత్రమైన నామములకు సులువుకు తెలియజేస్తున్నాం. సంఘంలో చేరి నామములు సూర్యుని ప్రార్థించి మహిమని కనపరిచి ఆరాధించున్నాం. మేము చేసిన ప్రార్థనలు ఆరాధన సన్నిధిలో మీరు చేసిపోయినారని నేను అనుకున్నాను. ఈ సన్నిధిలో ప్రకటించబడిన వాక్యం బట్టి మీకు శుద్ధులు చేస్తున్నాం. దేవుని వాక్యము అక్షత గ్రంథమని, సత్య గ్రంథమని, యెహోవా గ్రంథమని, ధర్మశాస్త్ర గ్రంథమని, దివ్య వాక్యమని, అక్షతమైనటువంటి లేఖనాలు అని వివరించబడినట్టుగా దేవవాక్యమని, క్రీస్తు వాక్యమని, దేవుని యొక్క వాక్యమని అనేక రీతులుగా తెలిసినటువంటి వాక్యాన్ని మేము చదవాలి, వినాలి, గ్రహించాలి. దాని ప్రకారంగా నడుచుకొని ప్రవర్తించే వారు ఉండడానికి సహాయం నడిపించండి. వాక్యమైనటువంటి తెలుగులో మేము నడుచుకోవడానికి మీరు ప్రభుత్వం పెట్టండి, సహాయాన్ని నడిపించండి. మీ సన్నిధిలో సంఘంలో ప్రతి బిడ్డ ప్రార్థిస్తున్నాం, దీవించండి,
ఆశ్రయించండి. చిన్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. అలాగే అవసరమైన పెద్దవారు వృద్ధులకు అందరికీ ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధిపరచండి. ముఖ్యంగా చిన్న బిడ్డలైనటువంటి వారు దీవించి చిన్న బిడ్డలు కానీ దూరాలు కానీ తల్లులు కానీ రొప్పలు కానీ బాలికలు కానీ వేసుకుని లేకుండా బిడ్డలందరూ ఆరోగ్యవంతంగా ఎదుగుదల మీరు ప్రోత్సహించండి. తగ్గించి శక్తి భారం స్వస్థతను ఆరోగ్యం దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాం. సండే స్కూల్ దీవించండి. విజ్ఞానం వారికి మీరు ప్రోత్సహించండి. చదువుతున్న విద్యార్థులను ప్రార్థిస్తున్నాం. ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో, కాలేజీలో చదువుతున్నటువంటి వారు, డిగ్రీ చదువుతున్నటువంటి వారు, కోర్సులు చదువుతున్నటువంటి వారు, ఇంజనీరింగ్ చదువుతున్న వారు, అనేక కోర్సులు చదువుతున్న వారు బాగా చదివి రైతులు అవ్వడానికి, మంచి వాట్సాప్ పొందడానికి, మంచి ఉద్యోగాలు పొందడానికి మీరు ప్రోత్సహించమని విజ్ఞాపన చేస్తున్నామండి. ముఖ్యంగా ఆయన మరి ఇతరులు పాస్ అయినటువంటి ఎంపీ బిడ్డలు నేను చదివి కొరకు ప్రారంభిస్తున్నాం. బిడ్డల యూనివర్సిటీలో డిగ్రీ కొరకు డిగ్రీలో చేరడానికి మీరు ప్రోత్సహించమని విజ్ఞాపన చేస్తున్నామండి. అదేవిధంగా ఆయన మరి శ్యామ కళ్యాణి కూడా ఆయన పరిస్థితి పడుతున్నారు. సర్టిఫికేట్ సంపాదించుకోవడానికి అందుబాటులో పాల్గొనడానికి సహాయం చేయండి. జాబ్ని ఇంట్లో జీవించి వారి కోసం ఆసుపత్రులను చేసుకుని ఇంకా పైసలు పెట్టడానికి అన్ని భవిష్యత్తు పడడానికి అంతే ఉద్యోగాలు పిల్లలు విజ్ఞాపన చేస్తున్నామండి. ఉద్యోగ ప్రయత్నం జరుగుతున్న వారిని ప్రార్థిస్తున్నాం. వివాహ ప్రయత్నం జరుగుతున్న వారిని ప్రార్థిస్తున్నాం. వారి వారి ప్రయత్నాలను సఫలం చేసి నడిపించడానికి విజ్ఞాపన చేస్తున్నామండి. ఆయన ఉద్యోగ ప్రయత్నం ప్రార్థిస్తున్నాం. డిఎస్లో సిద్ధపడుతుండగా రాయడానికి డిఎస్ రాయడానికి మంచి మార్కులను పొందడానికి పొందడానికి మీరు ఉపయోగించి స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఆయన ఇంకా ఆయన ప్రార్థిస్తున్నటువంటి డిఎస్లో మంచి మార్కులు స్కోర్ చేసి రాబో కూడా డిఎస్లో ఉద్యోగాలు స్థిరపరచడం మీరు ఉపయోగించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. దర్బాబు ప్రార్థించినప్పుడు బిడ్డలైన వల్ల ఉద్యోగంలో చేరడానికి ఉద్యోగ ప్రక్రియలో ఉద్యోగం మీరు దీపించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. త్వరగా అపాయింట్మెంట్ ఆడుకోండి. ఆ ఉద్యోగంలో చేసి స్థిరపరచడంలో మీరు ఉపయోగించండి. ఉద్యోగాలు వారికి ఉద్యోగాలు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు వివాహాలు చేసుకుని నేను సంతోషించి స్థిరపడడానికి మీరు ఉపయోగించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నేను వివాహమైన దంపతులు సంతోషంగా సంతృప్తిగా జీవించడం మీరు ఉపయోగించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. గర్భిణీ ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలకు చరణం తీసుకుపోయిన రాష్ట్రంలో దయచేయండి తండ్రి. సజీవాడి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకి గర్భఫలం జీవించి ఆశ్రయించి తల్లి బిడ్డల చరణం నుంచి గర్భంలో శిశువు సంపూర్ణమైన అవయవాలతో పొందబడి సజీవాన్ని వారి కొంతకి బిడ్డకు జన్మించేటట్టుగా సులువైన ప్రస్తుతం పొందగలిగినట్టుగా భర్త సరీశ్రీ వారి కుటుంబాన్ని జీవించమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. బిడ్డ తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. జీవించండి. తల్లి బిడ్డలకు క్షేమంగా ఉంచండి. బిడ్డలు వారి బిడ్డలు దయచేయండి. దిగ్గులేని వారిని అనాథులని మీరు పోషించి సంరక్షించి ఇబ్బందుల్లో శ్రమలు వారికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారి వరకు, వృద్ధి పనులు చేసిన వారి వరకు, కాంట్రాక్ట్ పనులు చేసిన వారి వరకు, ఆయా పనులు చేసిన బిడ్డలందరూ కష్టపడి పనిచేసుకోవడానికి శక్తి భాగం ఆరోగ్యంలో దయచేయడం అడుగుతున్నానండి. శుద్ధిగా శుద్ధిగా తొడిగా ఉండి గవర్నర్ పరిస్థితి నడిపించి ఉద్యోగానికి పనులు వాడకుండా లేకుండా విశ్వాసంగా నేను మరి ప్రమోషన్లు స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. చేస్తుండగా వెయ్యి మంది కూర్చొని చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కులకు ప్రారంభించండి. అనేక చోట్ల పనులు చేస్తున్నారు. రావాల్సిన బిల్స్ పేమెంట్స్ ప్రారంభిస్తున్నాం. నేను త్వరగా ఇవ్వగలిగినట్టుగా అంతమైన బిల్లు మాత్రం ఇవ్వగలిగినట్టుగా ఆటంకపరచకుండా బిల్లు మాత్రం ఇవ్వగలిగినటువంటి సమయంలో దర్శనమైనటువంటి సమయానికి నేను పూర్తిగా ఇవ్వగలిగినట్టుగా మీరు ప్రోత్సహించి వారికి సరిపట్టగలిగేట్టుగా ప్రోత్సహించండి. కూడా అలా వారికి సరిపట్టగలిగేట్టుగా
ఆయన మరి ప్రమాదాలు కలగకుండా మీరు నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. కలిగే అవకాశంలో దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వెడ్డింగ్ ప్రదేశం బిడ్డలు ప్రార్థిస్తున్నాం, వెడ్డింగ్ ప్రదేశం బిడ్డలు ప్రార్థిస్తున్నాం, ప్రైవేట్ చేసినటువంటి బిడ్డలు ప్రార్థిస్తున్నాం, బ్యాంకులో పనిచేసినటువంటి బిడ్డలు ప్రార్థిస్తున్నాం, ఫైనాన్స్ కంపెనీలో పనిచేసిన బిడ్డల కొరకు, పోస్ట్ ఆఫీసులో పనిచేసినటువంటి బిడ్డల కొరకు, ఇన్స్టిట్యూట్లో పనిచేసినటువంటి బిడ్డల కొరకు తీసుకోవడానికి శక్తిని కాలంలో ఆలోచన చేసి కాపాడండి. ఈరోజు కాపాడండి. దేశంలో బిడ్డలు భావిస్తుంది దీవించండి. దేశంలో ఉన్నారు చేసి ఈరోజు కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాం. అదేవిధంగా హరిబాబు దేశంలో ఉన్నారు. హరిబాబు కాపాడి వారి బిడ్డల కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నేను అదేవిధంగా నేను వారి దేశంలో ఉన్నారు. పంపించి కానీ వారిని కాపాడండి. కుటుంబాన్ని జీవించండి, ఆస్వాదించండి. అదేవిధంగా మీరు ప్రార్థిస్తున్నాం. దేశంలో ఆరోగ్య శక్తిని పంపించి ఈరోజు పర్యాటక వరకు కాపాడి కూడా కుటుంబాన్ని జీవించమని విజ్ఞాపన చేస్తున్నామండి. ఇంకా విదేశాల నుండి సతీశ్వరి గారు దేశంలో ఉన్నారు. శక్తిని ఆరోగ్యంలో దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రయాణాల్లో జీవించి పంపించండి. అనారోగ్యం వారి కొరకు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆశ్రయించండి. లేకుండా వారికి శక్తించి కుటుంబాన్ని జీవించి సంపూర్ణ శక్తి స్వస్థతను ఆరోగ్యంలో విజ్ఞాపన చేస్తున్నామండి. పూర్తిగా తగ్గించి వాటి మందుల ద్వారా స్వస్థత పండి వాయిస్ కలిగి ఆరోగ్యాన్ని స్వస్థత పండి మీ కృతజ్ఞతలు తెలియజేయగలిగినట్టుగా బిడ్డల కుటుంబాన్ని జీవించండి. చేయండి. ఆయన తగ్గించి ప్రజల శక్తిని రాణించి ఆయన పనులను ఆశ్రయించేలా కొత్తగా పనులు ప్రారంభించగలిగినట్టుగా ఆశ్రయించి వారి సహాయం సహాయం చేయండి. అయ్యా గురించి బిడ్డల నుంచి కూడా చేయండి. వారి కొరకు అంత కొరకు నుంచి మంచి శక్తించి విజ్ఞానం ప్రకటించగలిగే అనుభవం నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాన్ని దీవించండి. కాబట్టి ఇంటి కొరకు దేని కొరకు బిడ్డల కొరకు దీవించండి. విజయం దాసమాగ్యం శక్తి దయచేయండి. నేను బిడ్డగా ఉద్యోగాలు లేకుండా అక్కడే ఉద్యోగంలో స్థిరపరచమని నేను తోడుగా నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. జీవించండి. సతీశ్వర పాఠశాల జీవితానికి శక్తిని దయచేయండి. తోడుగా ఉండండి. సమావేశపరిచి సంరక్షించి ఆనందించడానికి మీరు ప్రోత్సహించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం. జీవితానికి శక్తిని వారు దయచేయండి. శక్తిని కష్టపడి పనిచేస్తున్న పనిని ఎంచుకోవడానికి పూర్తించుకోవడానికి మీరు ప్రోత్సహించమని విజ్ఞాపన చేస్తున్నాం. అది కూడా ఇంకా పెరగడానికి చదువుకోవడానికి ప్రోత్సహించి ప్రసాదం జీవితానికి శక్తి వారి తగ్గించి వారికి శక్తి బిడ్డల కుటుంబాన్ని జీవించి నడుస్తున్నాం. మీ ప్రేమ నాయకుడు గోపి గారి కొరకు, నారాయణ గారి కొరకు, వారి జీవించండి. గోపి గారి వారికి శక్తి దయచేయండి. ఆయన లేకుండా చేతుల వ్యాపారం జీవించి బట్టల వ్యాపారం జరిగేట్టుగా షాపింగ్ నుంచి నేను బట్టల పంపిణీ వ్యాపారం నష్టపోకుండా లాభకరమైన తీసుకున్న వ్యాపారం నడిపించండి. నేను నాయకుడిగా జీవితానికి శక్తి చేయండి. కుమారుని కుటుంబాన్ని కరుణాశ్రమించండి. తన కుమారుడు దేవతబాబు ఆయన సంచరించబడి ఉన్నాడు. తక్కువ కలిగించి నేను సహాయం అందించి ఆ
ఓదార్పు కలిగించుకుంటున్నారని జీవించండి, ఆస్వాదించడానికి విజ్ఞాపన చేస్తున్నానండి. ఇదే మన నిశ్చయానికి రావాల్సినటువంటి బిడ్డలు ప్రభావిస్తున్నాం. సాగర్ గారిని, రాయ్ కుమార్ని, ఉండండి. నిర్మాణ బాలని బిడ్డలు జీవించండి. శక్తించి బాధ్యత తగ్గించి శక్తి స్వస్థరించి జీవించండి. భాస్కర్ గారిని, వారి బిడ్డలని కుటుంబాన్ని జీవించండి. బిడ్డల చదువు విషయాలు సహాయం జీవించండి, ఆస్వాదించండి. ఇంకా అనేక మంది పెట్టడానికి, అనేక మందికి వివాహం ప్రకటించడానికి అవకాశం కల్పించమని, స్వర్గమంతటిని ఆస్వాదించి అభివృద్ధిపరచమని వారికి ఆరోగ్య శక్తిని క్రమాన్ని ఇచ్చి ఆరోగ్య శక్తిని వారిని దయచేయమని మీకు విజ్ఞాపన చేస్తానండి. నేను ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసినటువంటి బిడ్డలు ప్రారంభిస్తున్నాం. బిడ్డలు జీవించాల్సి వారికి కుటుంబాన్ని జీవించండి. విదేశంలో ప్రారంభిస్తున్నాం. వాక్యం పెడుతున్నారు. ఆ బిడ్డలు తీసుకున్న బిడ్డలు కుటుంబాన్ని జీవించమని మీకు విజ్ఞాపన చేస్తున్నానండి. అదేవిధంగా కుటుంబాన్ని జీవించండి. బెంగళూరులో ఉన్నటువంటి ఆసక్తులకు ప్రార్థిస్తున్నాం. ఆయన ఆసక్తులను వారికి శక్తించి బిడ్డలని కనిపించి ఆయాసం ఉపరితల వ్యాపారాలు తగ్గించి వాళ్ళలో తగ్గించి అనుబంధం చేసుకుని ఆరోగ్యంగా జీవిత కలిగినట్టుగా స్వంతపరచండి. కుటుంబాన్ని ఇచ్చి ఆ దేశంలో రాష్ట్రంలో పరిపాలన నాయకులు జీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధి పెట్టాలని విజ్ఞాపన చేస్తున్నామండి. సంఘ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. వచ్చి ప్రోత్సహించండి. సంఘం ఆత్మీయ కార్యక్రమాలలో పాల్పంచమని విజ్ఞాపన చేస్తున్నాం. అప్పటి నాయకులు సంఘంలో నిర్మించండి. ఈ గ్రామం పరిపాలనకి ఏక ప్రాంతం యొక్క పట్టణాన్ని మరి జీవించి ఆశ్రయించి దేశంలో రాష్ట్రంలో పరిపాలన నియమించిన పరిపాలన అక్కడి నుంచి దయచేయమని ఐశ్వర్య పేరు కనుక ఆయన సేవకులకు పేరు కనుక విజ్ఞాపన చేస్తున్నామండి. దీని మనుషులలో ప్రేమ చేసిన వారు నియమించండి. జీవించండి, ఆస్వాదించండి. ప్రత్యేకంగా బిడ్డలకు దశమ భాగస్వామి బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. జీవించండి, ఆస్వాదించండి. ఏర్పాటు చేయడానికి వారు చేసినప్పుడు ఆ కుటుంబాన్ని జీవించండి, ఆస్వాదించండి. జీవించి ఆస్వాదించి అభివృద్ధి పెట్టడానికి విజ్ఞాపన చేస్తున్నామండి. నేను కోర్సు పూర్తి చేసి స్టూడెంట్స్ అందరికీ తయారవడానికి సంఘాలు ప్రారంభించుకోవడానికి జీవించమని ఆస్వాదించమని విజ్ఞాపన చేస్తున్నామండి. ఈ జనాన్ని సరిస్తున్నా ఈ బిడ్డలందరిపైన మీ దీవెనాశిస్తున్న చేసి దీవించి పంపించమని, ఇంకా ఏమైనా మార్చినట్లయితే ప్రతి ఒక్కొక్కరిని పేరు పెరుగుతున్నా దీవించమని యొక్క ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ మాట్లాడండి. ఆమేన్. అందరికీ వందనాలు. సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి వారం 2 గంటలకి ఆరంభించుకోవాలి. అందరూ కూడా సమయం కావాలని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి గురువారం రాత్రి 7 గంటలకి బైబిల్ తరగతి జరుగుతుంది. బైబిల్ తరగతికి వచ్చి దేవుడి యొక్క వాక్యం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ స్కూల్ క్లాసుల వారంలో 3 రోజులు బాగా జరిగి 1 రోజు ఫీల్డ్కి వెళ్ళొచ్చాం. ఫీల్డ్కి కూడా బాగా జరిగింది. బట్టి 3 రోజులు దేవుడి యొక్క సన్నిధిలో తరగతి 3 రోజులు జరగడానికి క్లాసు జరగడేమో అని అనుకున్నాను.
మరి సడన్గా మా చెల్లి శంకు నుంచి రావడం వల్ల 10,000 వారి భోజన ఖర్చు 3 రోజులకి భోజన ఖర్చు 3 రోజులు క్లాసులు జరిగించడం జరిగింది. వారి సహాయం బట్టి వారు కూడా తెలియకి వస్తున్నారు. అలాగే కొన్ని వారు అనౌన్స్మెంట్ చేశాను. మరి మనం ఈ డిసెంబర్ నాటికి ప్రైవేట్ స్కూల్ గ్రాడ్యుయేషన్ ప్రైవేట్ స్కూల్ కోర్స్ కంప్లీట్ అయిపోయి మా దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ ఇచ్చి గ్రాడ్యుయేషన్ ఇచ్చి పంపించాలి. గ్రాడ్యుయేషన్ వరకు ఫంక్షన్ చేయడం వరకు కొంత ఖర్చు అవుతుంది. దాని కొరకు కొంత ఫండ్ కావాలి. మీరు ఎవరైనా దాని కొరకు ప్రత్యేకంగా కొంత ఫండ్ ఇవ్వాలనుకుంటే ఇప్పటి నుంచే ఒకసారి ఇవ్వాలంటే కష్టమవుతుంది కనుక ఎప్పటి నుంచే మీకు ఉన్నటువంటి దాంట్లో నుంచి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కొరకు కొంత ఫండ్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో అనౌన్స్మెంట్ చేసినప్పుడు వారు విద్యను మరి 150 రూపాయలు ఈ ఫండ్ వరకు ప్రతి నెల మనకు వచ్చినటువంటి ఏరులో నుంచి తనకు ఉన్నప్పుడల్లా మరి రూపాయలుగా ఇస్తానని వాగ్దానం చేశారు. విద్యునికి 10 వందనాలు తెలియవస్తున్నారు. అలాగే మిగిలినటువంటి వారు కూడా గ్రాడ్యుయేషన్ ఫండ్ వరకు ఇప్పటి నుంచి మీరు ఇవ్వగలిగినంత చేయగలిగినంత బ్యాలెన్స్ ఇస్తే మిగతాది మరి ఏదో రకం ఉపయోగించి 60,000 ఖర్చు అవుతుందని మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 150 నుంచి 200 మంది వరకు మనం భోజనం పెట్టాలి. వచ్చినటువంటి స్టూడెంట్స్కి కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలి. అలాగే వచ్చినటువంటి సేవలకు కూడా మనం కొంత సన్మానం చేయాలి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేషన్ ఘనంగా జరగడానికి మీరందరూ కూడా ప్రారంభం చేయాలని దాని కొరకు సహాయపడాలని సహకరించాలని కోరుతున్నాను. అందరూ కోరుతున్నాను. అలాగే